there is one verse which is repeated 6 times in the 4 Gospels. 4 సువార్తల్లో కూడా ఒక్క వచనము 6 సార్లు మరలా ప్రస్తావించడం జరిగింది. I don't think, as far as I know the word, I don't think there is any other verse which is repeated like this 6 times in 4 Gospels. ఈ 4 సువార్తల్లో 6 సార్లు మరలా అలా పునరావృతమైన మరొక వాక్యం నాకు తెలియదు. So when a verse is being repeated 6 times, then we know that it is something very, very important and we have to take it very seriously. కాబట్టి ఒక వచనం 6 సార్లు మరలా ప్రస్తావించినట్లయితే అది ఎంతో తీవ్రమైందని, మనం ఎంతో తీవ్రంగా తీసుకోవాలని దాని అర్థం. That is what we are going to see today. ఈ రోజు దాన్ని మనం చూద్దాం. 6 times it is repeated. 6 సార్లు మరలా చెప్పడం జరిగింది. For example, it says in Matthew 10:39, talks about finding our life and losing life. ఉదాహరణకు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10:39లో మన ప్రాణము దక్కించుకోవాలంటే దాన్ని పోగొట్టుకోవాలని ఉంది. Means there's what Matthew is saying is you can find a life but you may lose a life. ఇక్కడ మత్తయి ఏం చెప్తున్నాడంటే నువ్వు ప్రాణాన్ని సంపాదించుకోవాలంటే దాన్ని పోగొట్టుకోవాలి. So it is quite confusing actually. కాబట్టి ఇది ఎంతో కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. Again in Matthew 16:25 we read saving your life and losing your life. మత్తయి సువార్త 16:25లో కూడా నీ ప్రాణం దక్కించుకోవాలంటే దాన్ని పోగొట్టుకోవాలి. Thirdly, it says in Mark 8:35 losing your life and saving your life. మూడోసారిగా మనం చూస్తే మార్క్ 8:35లో కూడా నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే దాన్ని పోగొట్టుకోవాలి. Fourthly, we find in Luke chapter 14:26. నాలుగోసారిగా లూకా 14:26లో మనం చూస్తాం hating your life and becoming a disciple. కాబట్టి మన ప్రాణమును పోగొట్టుకొని మనం శిష్యులు కావాలి. In Luke 17:33 keeping your life and losing another life. లూకా 17:33లో మన ప్రాణాన్ని మనం దక్కించుకోవాలంటే దాన్ని పోగొట్టుకోవాలి. And lastly in John 12:25 it says saving your life and losing another life. యోహాను 12:25లో కూడా చివరిగా మనం చూస్తాము మనం ఒక ప్రాణాన్ని సంపాదించుకోవాలంటే దాన్ని పోగొట్టుకోవాలి. In all these at least 5 verses or 6 verses we find the writers, the Holy Spirit is using the same word life and life with different meanings. కాబట్టి ఇక్కడ ఈ 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఏ విధంగా ప్రేరేపించాడంటే అక్కడ ఆ ప్రాణము అనే దాన్ని ఒకే మాటని వేరు అర్థాల్లో వాడటం జరిగింది. So what is that life and what is that other life? కాబట్టి ఈ ప్రాణం అంటే ఏంటి, ఆ ప్రాణం అంటే ఏంటి? So that is what we need to see that. దాన్ని మనం చూద్దాం. One life is our natural life. ఒకటేంటంటే ఒకటి మన స్వాభావిక జీవితం. Yeah, natural life that we have. మనకుండే స్వాభావిక జీవితం. Like for example, someone gets angry with irritates me and then I become angry. That is my life. That is also life coming out from me. కాబట్టి ఎవరైనా నాకు చిరాకుని కలుగజేసినట్లయితే నాకు కోపం వస్తుంది. అది నాలో ఉండే స్వాభావిక జీవితం నుంచి వస్తుంది. అది that is the life. అది ఒక జీవం గురించి చెప్పబడింది. Then Jesus says you have to lose that life and gain another life. కాబట్టి యేసుప్రభు ఏం చెప్తున్నారంటే నువ్వు ఇంకొక జీవాన్ని సంపాదించుకోవాలంటే ఈ జీవాన్ని పోగొట్టుకోవాలి. We have to lose one life and gain the spiritual life or the life of Christ in us. కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైన జీవాన్ని నువ్వు పోగొట్టుకున్నప్పుడు యేసు యొక్క జీవాన్ని నువ్వు పొందుతావు. So we have to lose this natural life within us and gain the godly, spiritual, heavenly life. కాబట్టి మనలో ఉన్న ఈ స్వాభావికమైన ప్రకృతి సంబంధమైన జీవాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు దైవిక సంబంధమైన పరలోక సంబంధమైన జీవాన్ని మనం సంపాదించుకుంటాం. That is the gospel. అదే సువార్త అంటే. This is the gospel. ఇదే సువార్త. Many people think that gospel is only just forgiveness of sins. అనేక మంది అనుకుంటారు సువార్త అంటే కేవలం పాప క్షమాపణ అని అనుకుంటారు. Some people think that okay, it is victory over sin. కొంతమంది పాపం మీద జయం పొందటమే అనుకుంటారు. It is not just forgiveness of sins and victory over sin. No,
ఇది కేవలం పాపాలు క్షమించబడటం, పాపమే జయం పొందటం మాత్రమే కాదు. Of course, that is where we have to start. అక్కడి నుంచే మనం ప్రారంభం అవ్వాలి. That is where we start towards the spiritual life from our natural soulish life. అక్కడి నుండి మనం ప్రారంభమయ్యి మన ప్రకృతి సంబంధమైన జీవం నుండి ఆత్మ సంబంధమైన జీవం పొందడానికి మనం వెళ్ళాలి. We can say that, man has got, according to 1 Thessalonians 5:23, a man's personality is made up of spirit, soul, and body. మొదటి తెస్సలోనిక 5:23 ప్రకారం మానవుడు మూడు భాగాలు ఉంటాయి. అందులో ఏంటంటే శరీరము, ప్రాణము, ఆత్మ. So, but then, many people think that man is only two. చాలా మంది ఏమనుకుంటారంటే మానవుడు రెండు భాగాలే ఉంటాయి మానవుల్లో అనుకుంటారు. That is wrong. అది తప్పది. Man has got three parts. మానవుల్లో మూడు భాగాలు ఉంటాయి. The outer man, the inner man, and the innermost man. కాబట్టి బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు, అంతరంగంలో ఉండే పురుషుడు. So we can say that the body is there, then the soul is there, and then the spirit is there. కాబట్టి శరీరం ఉంది, ప్రాణం ఉంది, తర్వాత ఆత్మ ఉంది. So our body can be guided either by our soul or by our spirit. కాబట్టి మన ఈ శరీరము, దేహం అనేది మన ప్రాణం చేతైనా నడిపించబడొచ్చు, లేక ఆత్మ చేతైనా నడిపించబడొచ్చు. This is the walk in the spirit. ఆత్మలో నడవటం అంటే ఇదే. We can be guided by the soul. మనము ప్రాణముతో కూడా నడవచ్చు. What is that? The soul contains three parts. ఇక్కడ ప్రాణము అంటే మూడు భాగాలు ఉంటాయి. మరలా the soul contains our mind or our intelligence, our thinking process. కాబట్టి మన మనస్సు, బుద్ధి, మన తెలివితేటలు అన్నీ ఉంటాయి. We are able to take decisions. మన నిర్ణయాలు తీసుకోగలం. We are able to plan. మనం ప్రణాళికలు వేసుకోగలం. All these things we are able to do because of the good mind that you have. కాబట్టి మనకు మంచి బుద్ధి ఉన్నట్లయితే ఇవన్నీ చేయొచ్చు మనం. The second part of the soul is our emotions. ఆ ప్రాణంలో ఉండే రెండో భాగం ఏంటంటే భావోద్వేగాలు. See, that is why we become happy, depressed, angry, fearful. అందుకే మనం సంతోషంగా ఉంటాం, కోపంగా ఉంటాం, నిరాశంగా ఉంటాం, భయంతో ఉంటాం. All these things come not from our spirit but from our soul, which is the second part of our soul, our emotions. కాబట్టి ఇవన్నీ మన ఆత్మ నుంచి రావు, కానీ రెండో భాగమైన మన ప్రాణము నుండి వస్తాయి ఇవన్నీ. The third aspect is the will, our will. మూడవది ఏంటంటే మన చిత్తము. Our will. So we have got our mind, we have got our emotions and our will. కాబట్టి మనకు మన బుద్ధి లేక మనసు ఉంది, భావోద్వేగాలు ఉన్నాయి, మన చిత్తం కూడా ఉంది. So all our behaviors, our actions, our reactions, all our bodily actions can be guided either by our intelligence, our mind, or by our emotion, or by our will. కాబట్టి మన ప్రవర్తన లేకపోతే మనం స్పందించే తీరు ఇవన్నీ కూడా మన బుద్ధి చేత నడిపించబడొచ్చు, భావోద్వేగాల చేత నడిపించబడొచ్చు, మన చిత్తం చేత నడిపించబడొచ్చు. There are people who always think and analyze things and assess things, and then we can say that they are very knowledge oriented, intelligence oriented people. కాబట్టి కొంతమందికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, ప్రజ్ఞా పాఠవాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు ఎంతో తెలివితేటలు గలవాళ్ళు. Even among Christians we find that these are the people who study God's word and they emphasize on study, understanding and knowledge. కాబట్టి క్రైస్తవులు కూడా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవాలి, గ్రహించాలి అని చెప్తూ ఉంటారు. So such a person may have a lot of Bible knowledge, but he's not a spiritual man. అలాంటి వ్యక్తికి చాలా బైబిల్ కి సంబంధించిన జ్ఞానం ఉండొచ్చు, కానీ అతడు ఆత్మానుసారుడైన వ్యక్తి కాదు. Also a soulish person. ఆ వ్యక్తి కూడా ప్రాణముతో నడిపించబడుతున్న వ్యక్తి. He knows a lot of Bible. ఆయనకి బైబిల్ ఎంతో తెలుసు. Then there are other Christians who are controlled by the emotions always. కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే భావోద్వేగాల చేత నియంత్రించబడుతూ ఉంటారు. These are the people who clap their hands and sing and raise their voice and dance and all that, and they think that is spirituality. వీళ్ళు ఏంటంటే చప్పట్లు కొడుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, డాన్సులు వేస్తూ ఉంటారు, అదే ఆత్మీయత అని వాళ్ళు అనుకుంటారు. That is not spirituality. అది ఆత్మ సంబంధమైన విషయం కాదు. A lot of other people also do. చాలా మంది వేరే వాళ్ళు కూడా దీన్ని చేస్తారు. And then we have the third part, which is called will. కాబట్టి మూడవ భాగం ఉంది, అది చిత్తము. And there are
there are people say, this is my decision, I will not change that, I will not change my stand. కాబట్టి నేను ఈ విధంగా నిలబడ్డాను, ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాను, ఇక నేను మార్చుకోనని చెప్తారు. And then they go by, they are stubborn, self-willed people. కాబట్టి వాళ్ళు ఎంతో స్వచిత్తముతో వాళ్ళు అనుకున్నదే జరగాలని మొండిగా ఉంటారు. And they will argue and fight. వాళ్ళు వాదనలు పెట్టుకుంటారు, పోట్లాటలు పెట్టుకుంటారు. They are self-willed people. కాబట్టి వాళ్ళు ఎంతో స్వచిత్తముతో బ్రతికేవారు. We can say that none of these, maybe he's a born again person, but doesn't have light on that, and he will never yield to another person. కాబట్టి ఆ వ్యక్తి తిరిగి జన్మించిన వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ అతనికి తెలియదు, వేరే వాళ్ళకి ఎప్పటికీ ఆయన లోబడ్డు. A self-willed husband will never listen to his wife and do as she suggests. కాబట్టి ఒక స్వచిత్తముతో గట్టిగా ఉండే వ్యక్తి ఎప్పుడు తన భార్య చెప్పిన మాట వినడు, వినిపించుకోడు. Or a self-willed wife will never listen to a husband. లేక స్వచిత్తంతో బ్రతుకుతున్న ఒక భార్య భర్త చెప్పిన మాట విననే వినదు. But they may know Bible, and she may be going to the church and raising voice and singing and clapping hands and speaking in tongues and all that they may do, then think that they are spiritual. కానీ వాళ్ళకి బైబిల్ తెలియచ్చు, సంఘానికి వెళ్ళి పాటలు పాడొచ్చు, చప్పట్లు కొట్టొచ్చు, బిగ్గరగా పాటలు పాడొచ్చు, బైబిల్ ఎంతో తెలిసి కూడా మేము ఆత్మీయంగా ఉన్నాం అనుకోవచ్చు, కానీ కాదు. But then they are not, such people are not spiritual. అటువంటి వారు ఆత్మ సంబంధులైన మనుషులు They are కాదు. all soulish Christians. వాళ్ళందరూ కూడా ప్రకృతి సంబంధమైన క్రైస్తవులు. Are we like that? మనం అలా ఉన్నామా? Are we like that? Dear brother, dear sister, are you like that? నా ప్రియ సహోదరుడా, నీవు అలా ఉన్నావా? You just live according to your will 6 days a week, and then on Sunday morning you go to the church or the meeting place, and then you say that, okay, God is great, and you give a testimony or you share the word and all that, but you are not spiritual. నీ వారంలో 6 రోజులు నీ చిత్తానుసారంగా బ్రతికి 7వ రోజు మీటింగ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో సాక్ష్యం చెప్పి వాక్యం పంచుకొని అలా ఉన్నట్లయితే నువ్వు ఆత్మ సంబంధుడైన వ్యక్తివి కాదు. So there is a close connection between the soul and the spirit. కాబట్టి ఈ ప్రాణమునకు ఆత్మకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. According to the word of God, when a person breaks his will and aligns with the will of God, then what happens? There is a door to the spirit. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఎవరైతే తన స్వచిత్తానికి చనిపోయి దేవుని చిత్తం వైపు ఉంటాడో అక్కడ ఒక ద్వారము తెరవబడుతుంది ఆత్మలోకి. He is willing to break his will. తన స్వచిత్తమును ఆయన నలగొట్టుకోవాలి. For example, the Lord asks, you have to forgive that person. ఉదాహరణకి నువ్వు ఒక వ్యక్తిని క్షమించాలని దేవుడు చెప్తున్నాడు. And then a willful, a stubborn person will say, no, he has done so much harm to me, I will not forgive that person. నువ్వు ఒక మొండిగా స్వచిత్తంతో బ్రతికే వ్యక్తి ఏమంటాడంటే నాకు ఎంతో హాని చేశాడు, నేను క్షమించనని చెప్తాడు. So he is not breaking his will. ఆ విధంగా తన చిత్తాన్ని తాను నలగొట్టుకోవట్లేదు. He will remain as a very soulish man. He will never become a spiritual person. కాబట్టి ఆ వ్యక్తి ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తిగానే ఉంటాడు, కానీ ఆత్మ సంబంధి అయిన వ్యక్తిగా ఉండలేడు. They fight and they argue. They say that what I said is only correct. కాబట్టి వాళ్ళు పోట్లాటలు పెట్టుకుంటారు, వాదనలు పెట్టుకుంటారు, నేను చెప్పిందే సరైందని వాళ్ళు చెప్తూ ఉంటారు. They are not even willing to listen to another person. అసలు వేరే వ్యక్తి చెప్పే మాటలే వినడు ఈ వ్యక్తి. They may have great Bible knowledge. అతనికి బైబిల్ ఎంతో తెలుస్తుంది. He will be able to lead a singing. కాబట్టి పాటలు పాడటానికి కూడా నడిపించగలడు. They will be able to lead a whole congregation to praise and worship, as they say. కాబట్టి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ఆ సంఘ సభ్యులందరినీ కూడా ఆయన నడిపించగలడు. But then that person is a soulish man and is not a spiritual person. కానీ ఆ వ్యక్తి ప్రకృతి సంబంధమైన మనుషుడే కానీ ఆత్మ సంబంధమైన మనుషుడు కానే కాదు. Because will remains as strong, unbroken. ఎందుకంటే తన చిత్తములో విరగొట్టబడకుండా ఇంకా బలంగా ఉన్నాడు. If someone suggests, if an elder says something, he is not willing to listen. కాబట్టి ఒక సంఘ పెద్ద ఏదైనా చెప్పినప్పుడు ఆ వ్యక్తి వినడు. He feels that what I have decided is the right one. My viewpoint is the correct viewpoint. కాబట్టి నేను అనుకున్నదే సరైనది అని అంటాడు. And they will have complaints, they will have murmurings, they will have unforgiveness, bitterness towards the other brothers and sisters, a lot of problems. కాబట్టి అటువంటి గారికి సణుగులు ఉంటాయి, ఫిర్యాదులు ఉంటాయి, వేరే సహోదరుల మీద ఎన్నో ఫిర్యాదులు ఉంటాయి. Because they are not willing to break that will and become spiritual. ఎందుకంటే
తమ చిత్తమును విరగ్గొట్టుకొని ఆత్మ సంబంధులుగా మారటానికి వాళ్ళు ఇష్టపడరు. The only way by which you can become spiritual is by breaking that will. కాబట్టి నువ్వు ఆత్మ సంబంధమైన మనుషుడిగా ఉండాలి అంటే నీ చిత్తాన్ని నువ్వు నలగొట్టుకోవాలి. That's the reason why, when we raise our children, it is taught in our church by our brother Zach that it is very important that we break the will of our children from very early days, from once after, crosses 1 year. అందుకే జాగ్ గారు మనకి చెప్పేది ఏంటంటే మన సంఘాల్లో పిల్లల్ని పెంచేటప్పుడు కూడా వాళ్ళకి 1 సంవత్సరం దాటిన నుంచే వాళ్ళ చిత్తాన్ని మనం విరగొడుతూ ఉండాలి. I just want to show some of the examples of a soulish man. ఒక ప్రకృతి సంబంధమైన మనుషుడు ఎలా ఉంటాడో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. For example, it says Romans chapter 2. Can we turn to that for a minute? Romans chapter 2. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. We know that verse. It says Romans chapter 2 verse 11. రోమా 2:11. There is no partiality with God. దేవునికి పక్షపాతం లేదు. Such a simple word. చూడండి, ఇది ఎంతో సామాన్యమైన మాట. 4 or 5 words. 4-5 మాటలు ఇందులో. There is no partiality with God. దేవునికి పక్షపాతము లేదు. Is God a spiritual person or a soulish person? అంటే ఇక్కడ దేవుడు ఆత్మ సంబంధమైన వ్యక్తే లేకపోతే ప్రకృతి సంబంధమైన వ్యక్తే? God is spiritual. దేవుడు ఆత్మ సంబంధి అయిన వాడు. And God says now you also become spiritual. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు కూడా ఆత్మ సంబంధులుగా ఉండొచ్చు. So what shall we do? మరి ఏం చేయాలి మనం? Every time you see partiality in your flesh, we have to repent and we have to come to God and say, Lord, that was partiality. Lord, please forgive me, cleanse me, save me from this wretched sin called partiality. కాబట్టి ఎప్పుడైనా నీ మాంసయుక్తమైన దేహములో నీవు పక్షపాతం చూస్తున్నప్పుడల్లా దేవుని దగ్గరికి వెళ్ళి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవా దీని నుంచి నన్ను రక్షించమని అడగాలి. Partiality is there based on so many things. పక్షపాతము అనేది అనేక విషయాలను బట్టి రావచ్చు. Partiality is based on education. పక్షపాతం అనేది చదువును బట్టి మనం చూడొచ్చు. You will talk and you are friendly only with educated people. That is partiality, brother. నువ్వు బాగా చదువుకున్న వాళ్ళతోనే మాట్లాడొచ్చు, వాళ్ళతోనే ఉండొచ్చు, అదొక రకమైన పక్షపాతం. Or you are close with the poor brothers in the church. లేనట్లయితే కేవలం పేదవాళ్లతోనే ఉండొచ్చు సంఘంలో. That is also partiality, brother. కూడా పక్షపాతమే కదా. Or sometimes most common partiality is based on the caste. లేనట్లయితే మనం సాధారణంగా చూసేదంటే కులాన్ని బట్టి కూడా ఉంటాం. She is of my caste, he is of my caste, so I will have fellowship with such a person. కాబట్టి ఆ వ్యక్తి ఆ స్త్రీనో లేకపోతే ఆ సహోదరో మా కులమే కాబట్టి బాగా సహవాసం చేయొచ్చు అనుకుంటాం. And when you have a fellowship like that, dear brother, dear sister, please understand that is not fellowship at all. కాబట్టి నా సహోదరి నువ్వు అలాంటి సహవాసం ఉంటే అది నిజమైన సహవాసం కానే కాదు. That is just friendship which even the worldly people have. అది కేవలం స్నేహం మాత్రమే. లోకస్తులు కూడా అలానే ఉంటారు. That is not fellowship. అది సహవాసం కాదు. Fellowship, there is no caste at all. సహవాసంలో కులం అనేది ఉండదు. The moment you say, oh, this person is this caste, scheduled caste or high caste or whatever caste it is, and then I won't talk to that person or I won't interact with that person, then whatever fellowship we are talking about. కాబట్టి నువ్వు ఆ వ్యక్తి తక్కువ కులం, ఆ కులం, ఈ కులం అని నువ్వు చెప్తున్నప్పుడు నేను మాట్లాడినంటే ఎటువంటి సహవాసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? This problem, everybody will say, no, I have no partiality based on caste. I talk to everybody. I shake hands with everybody. Okay. మనం అందరితో ఎవరిని అడిగినా అంటారు, లేదు సహోదరుడా నాకేమి అటువంటి పక్షపాతం లేదు, అందరితో మాట్లాడుతాను, అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తానని చెప్తాం. Shall I tell you that partiality will be seen when it comes to marriages. కానీ పక్షపాతం అనేది మనం వివాహం చేసుకునేటప్పుడు తెలుస్తుంది. Our system will be seen in marriages. కాబట్టి వివాహంలో తెలుస్తుంది ఆ విషయం. I am not saying that you should not marry people from other castes and you should marry only from your caste or not marry like that. That is not what I am saying. కాబట్టి నువ్వు అంటే నీ కులంలో చేసుకోవద్దని లేకపోతే వేరే కులంలో చేసుకోవాలని అట్లా నేను చెప్పట్లేదు. అది That is not the issue. ఇక్కడ అది కాదు. If it is God's will, ఒకవేళ దేవుని చిత్తం అయితే, if that person is from the same caste,
marry that person. ఒకవేళ దేవుని చిత్తమై ఉండి నీ కులంలో నుంచే ఉన్నట్లయితే చేసుకోవచ్చు, తప్పలేదు. And if it is God's will and the other person is from another caste, then also you should marry that person. కానీ దేవుని చిత్తమై ఉండి వేరే కులం వాళ్ళని చేసుకోవాలన్నా కానీ చేసుకోవాలి. So what I want to say is, it is not this caste or that caste, it is God's will. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ కులం అని కాదు, ఈ కులం అని కాదు, దేవుని చిత్తం ముఖ్యం అక్కడ. And if it is God's will, there is nothing wrong if you are marrying from the same caste or from another caste, perfectly all right. ఒకవేళ దేవుని చిత్తం అయితే అది మీ కులం అయి ఉండొచ్చు, ఇంకో కులం అయి ఉండొచ్చు, మంచిదే అది. But on the other hand, if you say that, well, that person, I know that this is God's will, but this person is from another caste, therefore I don't want this marriage. ఇది దేవుని చిత్తమే కానీ ఆ వ్యక్తి వేరే కులం కాబట్టి నాకు చేసుకోవాలని లేదు అంటే మాత్రం, I don't want to get married to this particular boy or girl. లేకపోతే అమ్మాయినో అబ్బాయినో నాకు చేసుకోవాలని లేదు, You are a soulish Christian. అప్పుడు నువ్వు ఒక ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడివి. Or maybe that you are not even born again. అసలు నువ్వు తిరిగి జన్మించలేదేమో. So partiality is something where we have to cleanse ourselves deeply. పక్షపాతం అనేది నిజంగా మనలో ఎంతో లోతుగా ఉంటుంది, దాన్ని కడిగి వేసుకోవాలి. And if there are two children with the first child or the last child, you are partial to the last child, second child or the fifth child. మనకి ఇద్దరు పిల్లలు ఉంటే మొట్టమొదటనో లేకపోతే చిట్ట చివరనో వాళ్ళ మీద మనం ఉంటాం. Or if you have two girls and then one boy is born, oh, then this boy is the best. ఇద్దరు అమ్మాయిల తర్వాత ఒక అబ్బాయి పుడితే ఆహా నా కొడుకు పుట్టాడనే కొడుకు మీద పక్షపాతం చూపించచ్చు. Dear brothers and sisters, these are all signs of a soulish man. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ ప్రకృతి సంబంధమైన మనుషునికి గుర్తులు. Cleanse ourselves from all these soulishness. ఈ ప్రకృతి సంబంధమైన వాటన్నిటి నుంచి మనం కడుక్కోవాలి. Another thing of a soulish person is by judging by what you hear, what you see. ప్రకృతి సంబంధమైన మనుషునికి ఇంకో గుర్తు ఏంటంటే విన్నదాన్ని బట్టి చూసేదాన్ని బట్టి మనం తీర్పు తీరుస్తాం. But Jesus also judged others. కానీ యేసు ప్రభువు కూడా ఇతరులకు తీర్పు తీర్చాడు. John 8:16 is very clear. యోహాను 8:16 ఎంతో స్పష్టంగా రాయబడింది. Let's turn to that for a minute. John chapter 8 verse 16. యోహాను 8:16. 8:16 it says, 8:16 ఈ విధంగా చెప్పబడింది. even if I do judge, my judgment is true. Why? Because I am not alone in it, but I and who has sent me. నేను తీర్పు తీర్చెను, నా తీర్పు సత్యమే, ఎందుకంటే నువ్వు ఒక్కడేనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాను. So you find that if the Lord supports your judgment, then that's fine. You can especially if you are in authority, if you are an elder, then you may have to judge a situation. కాబట్టి ఒకవేళ నువ్వు తీర్పు తీర్చిన దానికి ప్రభువు దానికి ఉన్నట్లయితే సమర్థించినట్లయితే అది నువ్వు చేయొచ్చు, ముఖ్యంగా నువ్వు ఒక సంఘ పెద్దవై ఉండి అధికారం ఉన్నట్లయితే. But does the Holy Spirit support you? కానీ మరి పరిశుద్ధాత్ముడు నీ వైపు ఉన్నాడా? Does the Holy Spirit support you? పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా ఉన్నాడా? Well, the Holy Spirit say you can judge, but I am not there in that judgment. నువ్వు తీర్పు తీస్తే తీర్చుకో, నేను మాత్రం ఉండనని పరిశుద్ధాత్ముడు చెప్తే Jesus stand with us. యేసు ప్రభు మనతో ఉంటాడా? Otherwise we just judge by what we see and what we hear. లేనట్లయితే మనం చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి తీర్పు తీర్చే వాళ్ళగా ఉంటాం. Somebody comes to some ornaments and immediately you say she is a worldly person. ఎవరైనా బంగారు నగలు వేసుకొని వస్తే లోకానుసారులు అని మనం తీర్పు తీర్చేస్తాం. And then when you say that, you are judging, you are a soulish person, that's all. నువ్వు ఆ విధంగా చూసి తీర్పు తీర్చినట్లయితే నువ్వు ఒక ప్రకృతి సంబంధుడు అంతే. You are just a soulish man. నువ్వు కేవలం ఒక ప్రకృతి సంబంధమైన మనుషుడివి. Based on what your eyes saw, that is, because she is wearing expensive saris or because she is putting some ornaments, she is a very worldly person. How do you know that? కాబట్టి ఏమో వెలగల చీరలు కట్టుకుంది, లేకపోతే బంగారు నగలు వేసుకుంది కాబట్టి ఏమో లోకానుసారమైన వ్యక్తి అంటావు, నీకు ఎలా తెలుసు? You see, you don't know her heart. తన హృదయం నీకు తెలియదు. Her heart may be much better and much humbler than your heart. తన హృదయము నీకంటే ఎంతో దీనురాలుగా ఉండొచ్చేమో. So, beloved brothers and sisters, be very careful of what we judge by our eyes and by your ears. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం కళ్ళు చూసే దాన్ని బట్టి వినేదాన్ని బట్టి మనం తీర్పు తీర్చకూడదు, జాగ్రత్తగా ఉండాలి. So that is something very, very dangerous which we need to cleanse ourselves if you want to become spiritual person.
ఆత్మ సంబంధమైన మనుషుడిగా ఉండగోరినట్లయితే దీని నుంచి మనం కడుక్కోవాలి. We have to lose this life. ఈ జీవాన్ని మనం కోల్పోవాలి. And then when we lose that life of partiality and judging by what we see and hear, and then we get the spiritual life from the Lord. కాబట్టి మనం ఈ పక్షపాతం అనే పాపం నుంచి, లేకపోతే మనం చూసే దాన్ని బట్టి, వినేదాన్ని బట్టి తీర్పు తీర్చడం గురించి మనం మానేసినట్లయితే మన ఆత్మ సంబంధంగా మారుతాం. You know, Paul heard something about Corinthian church. కొరింథీ సంఘం నుంచి దాని గురించి కొన్ని విషయాలు పౌలు విన్నాడు. In chapter 3, verse 3. మొదటి కొరింథీ 3:3. There is jealousy and strife in the church. మీలో కలహములు, ద్వేషములు ఉన్నాయి. There is jealousy and strife, and there is selfish ambition. You know, somebody wants to become the elder. Somebody is counting days when that other person will retire or other person will die, and then they say, so that I can become the elder. కాబట్టి Ambition. కలహములు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, మీ సొంత ఉద్దేశాలు ఉన్నాయి. ఆ వ్యక్తి ఎప్పుడు రిటైర్ అయిపోతాడా, ఎప్పుడు చచ్చిపోతాడా, నేను సంఘ పెద్ద అవుదామని కోరికలు ఉన్నాయి. So we can say that such people are soulish people. They're not spiritual people. అటువంటి వారి ప్రకృతి సంబంధులు, వాళ్ళు ఆత్మ సంబంధులు కాదు. Jealousy. Oh, I can also speak better than this brother. కాబట్టి వాళ్ళకి అసూయ ఉంటుంది. ఆ సహోదరుడి కంటే నేను కూడా బాగా మాట్లాడగలను కదా. Brother spoke, I will speak second, but much better than that. కాబట్టి ఆయన తర్వాత నేను బాగా మాట్లాడతాను. ఇంకా He cracked 2 jokes, I'll crack 4 jokes. ఆయన 2 జోకులు వేసి 4 జోకులు వేస్తాను. And he said 1 story, I'll say 2 stories. ఆయన ఒక కథ చెప్తే నేను 2 కథలు చెప్తాను. Dear brothers, we are soulish people. నా ప్రియ సహోదరులారా, మనం ఎంతో ప్రకృతి సంబంధులుగా ఉన్నాం. Do not be soulish. అలా ప్రకృతి సంబంధులుగా ఉండొద్దు. Yeah, we should not be soulish, but we should be spiritual. మనం ప్రకృతి సంబంధులుగా ఉండటానికి కాదు, ఆత్మ సంబంధులుగా ఉండాలి. This type of we have to ensure that this type of life is put to death. కాబట్టి ఇలాంటి జీవాన్ని మనం చంపివేయాలి. We have to hate this. మనం దీన్ని ద్వేషించాలి. We have to hate this life of strife and quarrels and arguments and discussions and jealousy. కాబట్టి ఈ కలహములు, ఈర్ష్యలు, ద్వేషాలు, వాదనలు వీటన్నిటిని తొలగించుకోవాలి. I want to show this verse. I don't know how the Telugu translation is. We shall check now in Matthew 5:22. మత్తయి సువార్త 5:22 చూద్దాం మనం. You can see here is a mark of a soulish man, for example. ఇక్కడ ప్రకృతి సంబంధమైన వ్యక్తికి గుర్తు అనేది ఇక్కడ ఉంటుంది. Brother, can you read 5:22? మత్తయి సువార్త 5:22. Yeah. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడువాడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. Yeah, as far as I can understand, I think it's correct translation. But some translation says if you get angry with your brother without reason. Does it say without reason? ఫుట్ లో ఉంది బదులు. In footnote it is there. ఫుట్ లో నిర్నిమిత్తముగా కోపపడేవాడు వితౌట్. Don't read the footnotes. కాబట్టి ఇక్కడ ఫుట్ నోట్ సరైనది కాదు. That is a mark of a soulish man. కాబట్టి ఇది ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తికి గుర్తు. Yeah, in Tamil Bible it says without reason if you get angry you are in trouble. కాబట్టి తమిళ బైబిల్ ఎలా ఉందంటే నిర్నిమిత్తముగా పడితే ఏం కాదన్నట్టుగా ఉంది. But if you are getting angry with a reason, that's okay. ఒకవేళ ఒక కారణం ఉండి కోపపడితే పడొచ్చు. Dear brother, dear sister, be very careful. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Such a simple thing, we can say I had every reason to get angry. అవును, నాకు కోపపడాలి, మరి ఇందు నిమిత్తం నేను కోపపడ్డానని చెప్తాం మనం. Who gets angry without any reason? అసలు కారణం లేకుండా కోపడతారా? Mad people or drunkards only get angry without any reason. పిచ్చి వాళ్ళు, తాగుబోతులు వాళ్ళే అసలు ఏ కారణం లేకుండా కోపడతారు. They are mentally sick, then they get angry without any reason. కాబట్టి మానసిక వికలాంగులు మాత్రమే నిర్నిమిత్తంగా కోపడతారు. But normal people don't get angry without any reason. All of us get angry with a reason only. కాబట్టి సాధారణమైన ప్రతి మనిషి కూడా ఏదో కారణం ఉంటేనే కోపడతారు. And you can justify all your anger. కాబట్టి ఆ విధంగా నువ్వు దేని నిమిత్తం కోపడినా కానీ నువ్వు సమర్థించుకోవచ్చు. That is not what Jesus said.
కానీ యేసు ప్రభు చెప్తుంది అది కాదు. Some other pundits inserted that particular phrase there. కాబట్టి అందుకని ఎవరో చెప్పారు అక్కడ. So all anger is sin, కాబట్టి ప్రతి కోపము కూడా పాపమే. except certain situations as Jesus got angry. కాబట్టి ఎందుకంటే కొన్ని చోట్ల మనం చూసినట్లయితే యేసు ప్రభు కూడా కోపడ్డారు. When poor people were exploited, then he also got angry. పేదవాళ్ళు ఎప్పుడైతే మోసగించబడ్డారో అప్పుడు యేసు ప్రభు ఎంతగానో కోపడ్డారు. Not for himself, he didn't get angry for himself. తన గురించి కాదు, ఇతరుల గురించి కోపడ్డారు. So anger with a reason, without reason. కాబట్టి ఇక్కడ నిర్నిమిత్తంగా కోపడ్డామా లేకపోతే కారణంతో కోపడ్డామా కాదు. The soulish person will always say it is with a reason. కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషుడు ఏం చెప్తాడంటే ఎప్పుడు ఒక కారణం ఉంది కాబట్టి నేను కోపడ్డాను అంటాడు. He will always excuse himself and justify himself. కాబట్టి ఎప్పుడు కూడా తాను సమర్థించుకోవటానికి ఏదో ఒక కారణం చూసుకుంటూ ఉంటాడు. This is something very serious. కాబట్టి ఇది ఎంతో తీవ్రమైన విషయం. You say that, Lord, I don't want to justify my anger at any time. ఓ ప్రభువా, ఎప్పుడు కూడా నా కోపాన్ని నేను సమర్థించుకోను. Lord, my anger is anger and I want to resist that. కాబట్టి నా కోపం అనేది కోపమే, దాన్ని నేను ప్రతిఘటించాలి. You have become angry, go and apologize to that person. ఒకవేళ నువ్వు ఎవరి మీదైనా కోపడినట్లయితే వెళ్ళి క్షమాపణ అడగాలి. Maybe over the phone, or maybe when you were talking and you got angry with another person, go and apologize to that person. కాబట్టి నువ్వు ఫోన్ చేసైనా అడగొచ్చు, లేనట్లయితే నేరుగా కలిసైనా కానీ అడగొచ్చు. At home, you have got angry with your wife or with your husband, apologize to one another. ఇంట్లో భార్య మీదో లేకపోతే భార్య భర్త మీదో కోపడినప్పుడు క్షమాపణ అడగాలి. Don't say that, oh, I had every reason, I had every right to get angry. లేదు, మరి పలానా కారణాన్ని బట్టి నేను కోపడ్డాను, అలా కోపడే హక్కు నాకుందని చెప్పొద్దు. And then you will remain as a soulish Christian. You will never become a spiritual man. నీవు ఆ విధంగా ఉన్నట్లయితే ఎప్పుడు ప్రకృతి సంబంధమైన మనుషుడిగానే ఉంటావు, కానీ ఆత్మ సంబంధమైన మనుషుడిగా ఉండలేవు. You will never become a spiritual woman. ఆత్మ సంబంధమైన స్త్రీగా ఉండలేవు. If you justify your anger, నీ కోపాన్ని నువ్వు సమర్థించుకుంటూ ఉన్నట్లయితే you will never get victory over anger either. నీకు ఆ కోపం మీద ఎప్పటికీ జయం రాదు. Every time you get angry, apologize. ప్రతిసారి నువ్వు కోపపడిన ప్రతిసారి క్షమాపణ అడగాలి. Number 1. Number 2, repent mourn before God. రెండోది ఏంటంటే దేవుని ఎదుట దుఃఖపడాలి, మొరపెట్టాలి. Lord, change my heart, change me, Lord, have mercy on me. You had to cry out to God like that. ఓ ప్రభువా, నా హృదయాన్ని మార్చండి, నా మీద కనికరం చూపించండి అని దేవుని ఎదుట మొరపెట్టాలి, కన్నీరు కార్చాలి. Then God will change us. అప్పుడు దేవుడు మారుస్తాడు. God will change us. Definitely God will change us. అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని మారుస్తాడు. Lord, I need the Spirit, Lord. I need your Spirit. ఓ ప్రభువా, మీ ఆత్మ నాకు కావాలి ప్రభువా. And then God will give us that Spirit. అప్పుడు దేవుడు అలాంటి ఆత్మను మనకిస్తాడు. Then we will become a spiritual man. Otherwise, we will always justify, I got angry because of this and because of that, because of this. You will remain as a soulish Christian. అప్పుడు మాత్రం నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారుతావు. లేనట్లయితే నేను ఆ కారణాన్ని బట్టి కోపడ్డాను, అందుకు పడ్డాను, ఇందుకు పడ్డాను అంటే నువ్వెప్పుడు ప్రకృతి సంబంధమైన మనుషుడిగానే ఉంటావు. You are trying to save your life, then you lose your eternal life. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉన్నట్లయితే నిత్య జీవానికి నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోతావు. Okay, then we can see another verse from the Gospel, chapter 16 of Luke 16. లూకా 16. It's a good verse for us to see. 16:15 we read. లూకా 16:15 మనం చూద్దాం. Who are those who justify yourselves in the sight of God? కాబట్టి దేవుని ఎదుట నీతిమంతులను అనిపించుకుంటున్నారు మీరు. Jesus said that to the Pharisees. పరిసయ్యులతో యేసు ప్రభు చెప్పారు ఈ మాటలు. One of the clearest mark of a soulish man is that he will always justify himself. కాబట్టి ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తా అంటే తన్ను తాను సమర్థించుకుంటూ ఉంటాడు. Jesus said, God knows your heart. యేసు ప్రభు ఏం చెప్తా అంటే దేవునికి నీ హృదయం తెలుసు. And when you try to justify yourself and prove that you are right, it is as if you are right before men. Jesus says it is abomination to God. నీ దృష్టికి నువ్వు నీతిమంతుడు అని నువ్వు అనిపించుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే దేవుని దృష్టికి అది అసహ్యం అని ప్రభు చెప్తున్నాడు. A soulish man will justify. ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తుడు తను సమర్థించుకుంటాడు. Himself, he will justify himself for all sins. కాబట్టి ఆయన ఏ పాపం చేసినా తాను సమర్థించుకుంటూ ఉంటాడు. Whether it is getting angry or
lusting or are being unfaithful in money matters or any sin, he will justify himself. That's a mark of a soulish man. కాబట్టి అది కోపమైనా మోహపు చూపులైనా ధనం విషయంలో అపనమ్మకంగా ఉండటం ఏదైనా కానీ తను సమర్థించుకుంటూ ఉంటాడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తికి అదే గుర్తు. But on the other hand, a spiritual man will judge himself. కానీ ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తా అంటే తాను తీర్పు తీర్చుకుంటూ ఉంటాడు. Romans 1 Peter chapter 4 verse 17 and 18, it's very clear. మొదటి పేతురు 4, 17, 18 ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. This is the mark of the church of God. దేవుని యొక్క సంఘానికి గుర్తు అది. The mark of the church of God is that they judge themselves. దేవుని యొక్క నిజమైన సంఘానికి గుర్తు ఏంటంటే తమను తాము వాళ్ళు తీర్పు తీర్చుకుంటూ ఉంటారు. Yeah, it is my mistake. అది నా తప్పే అని ఒప్పుకుంటారు. Yeah, I agree that. Thank you, brother, for telling me that. It is my mistake. I accept. సహోదరుడా నా తప్పే, నాకు చెప్పినందుకు వందనాలని చెప్తారు. Yeah, somebody says, brother, you spoke for a long time. ఎవరైనా ఒక సహోదరుడు చెప్పొచ్చు, నువ్వు ఎక్కువసేపు మాట్లాడావు సహోదరుడు అని చెప్పొచ్చు. Don't try to justify, oh, the Spirit led me, brother, and Spirit was moving, and therefore I just took time. నువ్వు సమర్థించుకోవద్దు ఈ విధంగా ఆత్మ నడిపించాడు, ఆత్మ నేను చూడగలిగాను అలా అని చెప్పొద్దు. No, don't say all that. అవన్నీ చెప్పొద్దు. Just say, yes, brother, it was my mistake. You gave me only 10 minutes to speak. I spoke for 20 minutes, brother. I'm very sorry. It is 100% my mistake. I will not repeat it. You are a spiritual man. సహోదరుడా ఇది నా తప్పే, నువ్వు 10 నిమిషాలు మాట్లాడమని 20 నిమిషాలు మాట్లాడాను, ఇంకా మరలా ఎప్పుడు చేయనా నువ్వు చెప్తే నువ్వు నిజంగా ఆత్మ సంబంధుడివే. You are a spiritual man, or you are becoming a spiritual man. లేకపోతే నువ్వు ఆత్మ సంబంధమైన మనుషుడిగా మారుతూ ఉన్నావు. On the other hand, you justify, you don't understand, I was led by the Holy Spirit. You are not in the Spirit, and therefore you can't understand all this. కాబట్టి నువ్వు ఆత్మలో లేవు, నేను ఆత్మ చేత నడిపించబడ్డా, నీకు అర్థం కాదులే చెప్పినా అనొద్దు. The elder brother has asked you to speak for 10 minutes. సంఘ పెద్ద ఏం చెప్పాడంటే 10 నిమిషాలు మాట్లాడమని నీకు చెప్పాడు అంతే. Do you know when you have to stop? నీకు తెలుసా ఎప్పుడు ఆపాలో? 9 minutes. 9 నిమిషాలకు ఆపేయాలి. 9th minute you should be, may the Lord bless us. That is what you should say. In the 9th minute, that should be the sentence. 9వ నిమిషంలో దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పాలి అంతే. Lord guide us, encourage us, bless us. దేవుడు మనల్ని నడిపించును గాక, దీవించును గాక అని చెప్పాలి అంతే. And on the other hand, you speak for 20 minutes instead of 10 minutes, and you say that you justify yourself, and pretty sad. Doesn't matter. You will not go to hell or anything, but you have to judge yourself, and you have to repent and come back. కాబట్టి నువ్వు 10 నిమిషాలు మాట్లాడంటే 20 నిమిషాలు మాట్లాడేవని సమర్థించుకోవద్దు. దాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళవు, కానీ ఇది ఎంత విచారకరం. నువ్వు తీర్పు తీర్చుకోవాలి. Yeah, but you have to understand that you are remaining as a soulish Christian. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు అలానే చేస్తున్నట్లయితే నువ్వు ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడుగానే మిగిలిపోతావు. The elder comes and says that, oh brother, it was sorry that you spoke more than what I asked you. It was really long, and you accept it and judge yourself. కాబట్టి సంఘ పెద్ద వచ్చి చెప్పి, సోదరుడా నువ్వు ఎక్కువసేపు మాట్లాడావు, ఇది చాలా దీర్ఘంగా వెళ్ళిందని చెప్పినప్పుడు నువ్వు ఒప్పుకో. And in the next chapter we find another sign of a soulish person. ప్రకృతి సంబంధమైన వ్యక్తికి మరో గుర్తును చూద్దాం. When you find in chapter 17, లూకా 17 says there about coming kingdom. రాబోయే యొక్క రాజ్యం గురించి ప్రభు చెప్తూ ఉన్నారు. Verse 32. 32వ వచనం. Remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. Remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. Whoever seeks to keep his life shall lose it, and whoever loses his life shall preserve it. తన ప్రాణమును రక్షించుకొనువాడు దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవంగా కాపాడుకొను. You run after your profession. నీవు నీ వృత్తి కోసం పరిగెడుతూ ఉన్నావా? Run after money. డబ్బు గురించి పరిగెడుతూ ఉన్నావా? After all the worldly wealth. లేకపోతే ఈ లోక సంబంధమైన సంపద కోసం పరిగెడుతూ ఉన్నావా? You run after everything, property, houses, build again, cars, all that, running again and again, after that. నీ ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, కార్ల కోసం, వాటి కోసం, వీటి కోసం పరిగెడుతూ ఉన్నావా? You have all these.
నీకు అన్ని ఉన్నాయి ఇవి, But then you want more, 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 more. ఇంకా 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 కావాలి. Pursuing wealth and mammon. కాబట్టి ఈ భూ సంబంధమైన సిరిని, సంపద, దాని వెంట పరిగెడుతూ ఉన్నావు. On Sunday you are there. కేవలం ఆదివారం మాత్రం ఉంటావు. On Sunday you are there. ఆదివారం మాత్రం ఉంటావు. Sometimes you even miss Sundays. కొన్నిసార్లు ఆదివారం కూడా ఉండవు. And then you say that I got business. నాకు ఈ వ్యాపారం పని ఉంది. I have to go there, I have to go here. What to do, brother? Others are having the meeting on Sunday, so I have to go for the business meeting. సహోదరుడా, నాకు మరి వ్యాపారం సంబంధించిన మీటింగులు ఉన్నాయి, వెళ్ళాలి. Remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. She looked behind. తాను వెనక చూసింది. Oh, I have lost everything. I have lost everything. అయ్యో, నేను అన్ని పోగొట్టుకుంటున్నాను అనుకుందామా? Oh, the fire is coming down. అయ్యో, అగ్ని కురుస్తుంది పైనుంచి. And big thunder, lightning, the fire, everything is being burned up, burned up, burned up. అటు ఉరుములు మెరుపులు వచ్చి అగ్ని గంధకములతో అంతా కాల్చివేయబడుతుంది. She looked back. ఆమె వెనక చూసింది. Dear brothers and sisters, never look back. నా ప్రియ సహోదరి సహోదరులారా, వెనక్కి తిరిగి చూడొద్దు. Be content with what you have. నీ దగ్గర ఏముందో దాంతో తృప్తి చెందు. Do your best. కాబట్టి నువ్వు చేయగలిగింది చేయి శ్రేష్టంగా. Do your best. If you think that you need to get a better job so that you can get a better salary, because the present salary is very poor, please apply and please do some higher studies and please do that. కాబట్టి ఇప్పుడు నీకు వచ్చే జీతం సరిపోవట్లేదు అనుకుంటే ఇంకా మంచి జీతం కోసం, మంచి ఉద్యోగం కోసం నువ్వు పని చేయొచ్చు, నువ్వు చదివి వెళ్ళొచ్చు. But then you have all this and still you say that I want more money, more money, more money, more wealth. Then we will end up as soulish people and not spiritual people. కాబట్టి నీకు చాలినంత ఉన్నా కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని వెళ్తే నువ్వు చివరికి ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా మిగిలిపోతావు. It all depends on what you are seeking for. కాబట్టి నువ్వు దేని కోసం ప్రయాసపడుతున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది. Are you seeking for the kingdom of God and his righteousness, and other things will be added to you. దేవుని యొక్క నీతి గురించి, రాజ్యం గురించి నువ్వు వెతికినట్లయితే ఇవన్నీ సమకూర్చబడతాయి నీకు. But then many people read that portion, that verse like this: seek first all the worldly things and then the kingdom of God also. అనేక మంది ఎలా చదువుతారంటే, ఈ భూ సంబంధమైన సంపదలన్నీ వెతకండి, దేవుని రాజ్యం కూడా వెతకండి. On Sunday, please go there. Go to the meetings. ఆదివారం మాత్రం మీరు మీటింగులకు వెళ్ళండి. And then go and sign the attendance and have fellowship. అక్కడ వెళ్ళి హాజరు వేయించుకొని వెళ్ళి సహవాసంలో కాసేపు ఉండి. The whole thought process, your heart is always filled with wealth, wealth, wealth. Where can I buy another property? Where can I improve build another house and give one more rent and another rent? నువ్వు అక్కడున్నా కానీ నీ మనసు మొత్తం ఎక్కడ, ఇంకా ఆస్తులు ఎలా కొనాలి, ఇంకో ఇల్లు ఎలా కట్టాలి, ఇంకొకటి అద్దె ఎలా తెచ్చుకోవాలి, ఇదే. People who go after other gods will suffer. కాబట్టి ఎవరైతే ఇతర దేవతల వైపు తిరుగుతారో వాళ్ళు నష్టపోతారు. God is not going to lose anything. We are the losers, dear brothers. అక్కడ దేవుడు ఏం కోల్పోడు, మనం కోల్పోతాం నా ప్రియ సహోదరి సహోదరులారా. We can read in chapter 17, Luke chapter 17, another verse there. లూకా 17 ఇంకొక వచనం మనం చూద్దాం. When we obey, for example, it says in the case of forgiving others, chapter 17. లూకా 17 ఇతరులను ఏ విధంగా క్షమించాలో ఇక్కడ ఉంది. Verse 4, it says, 4వ వచనం. And if he sins against you 7 times a day and returns to you 7 times, saying, I repent, forgive him. That is what Jesus said. అతడు ఒక దినం 7 మార్లు ఏళ్ల తప్పిదం చేసి 7 మార్లు వైపు తిరిగి మారు మనసు పొందిన ఏళ్ల అతని క్షమింపవలెను. So serving God, keeping obedience, all that. కాబట్టి దేవునికి సేవ చేస్తూ ఉండాలి, విధేయత చూపిస్తూ ఉండాలి. Or you are sacrificing everything and doing your best to be a spiritual person. కాబట్టి నువ్వు ఆత్మ సంబంధిగా ఉండటానికి నువ్వు ఎంతో త్యాగం చేస్తున్నావు, ప్రయత్నిస్తూ ఉన్నావు. Your attitude should be, Lord, I am an unworthy slave. Verse 10. 10వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువా నేను నిష్ప్రయోజకుడైన దాసుడిని. Lord, I am an unworthy slave, Lord. ఎంతో నిష్ప్రయోజకుడైన దాసుడిని. Lord, you have asked me something and I just did, but we are unworthy slaves. ప్రభువా మీరు చేయమన్నదే మేము చేసాము, మేము కేవలం నిష్ప్రయోజకులమైన దాసులము. There is nothing to appreciate, recognize. People say, I was not given any recognition. I was not given any appreciation. నన్ను ఎవరు అభినందించాల్సిన అవసరం లేదు, నాకు గుర్తింపు అవసరం లేదు. చాలా మంది అంటారు, నన్ను ఎవరు అభినందించలేదు, నన్ను ఎవరు గుర్తించలేదు.
Yeah, that is a wrong spirit. నిజంగా తప్పుడు ఆత్మ అది. Oh, nobody appreciated my, that message. Nobody appreciated. Nobody recognized me. కాబట్టి నేను వర్తమానం చేస్తే ఎవరు అభినందించలేదు, అసలు ఎవరు దాన్ని గుర్తించలేదు. Or my singing. లేకపోతే నేను పాటలు పాడితే ఎవరు అభినందించలేదు. No, dear brother, no, dear sister, unworthy slaves. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం కేవలము నిష్ప్రయోజకమైన దాసులం మాత్రమే. See God like that, Lord, help me to be a unworthy servant all my life. ఓ ప్రభువా, నా జీవితం అంతా కూడా నిష్ప్రయోజకమైన దాసునిగా ఉంటాను, నా సహాయం చేయమని అడగాలి. Lord, unworthy slave, Lord. Nothing else, no other name. This is one degree we have. మనకున్న ఒకే ఒక డిగ్రీ ఏంటంటే నిష్ప్రయోజకమైన దాసులం, ఇంకే పేరు లేదు మనకి. No other degree for us. No other. ఇంకే బిరుదులు లేవు మనకి. And then let us remain like that, dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులు, అలాగానే మనం కొనసాగుదాం. But a soulish man will always look for appreciation, recognition. ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎప్పుడూ కూడా ఎవరన్నా అభినందించాలి, ఎవరన్నా గుర్తించాలి అనుకుంటాడు. Then sometimes we think that, oh, I am feeling discouraged. కొన్నిసార్లు నేను నిరుత్సాహంలో ఉన్నామంటాం. That is a worldly sorrow. అది లోకానుసారమైన దుఃఖం. That is also a sign of a soulish person. అది కూడా ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తి గుర్తు. Always discouraged, always discouraged, always discouraged. ఎప్పుడు నిరుత్సాహంలో ఉంటాడు. Yeah, I was under much discouragement. There were times when I used to be much discouraged. నేను కూడా ఒకానొక సమయంలో ఎంతో నిరుత్సాహంలో ఉంటూ ఉండేవాడిని. But the Lord is saving me. కానీ ప్రభువు నన్ను రక్షిస్తూ వచ్చాడు. Lord, I don't want to be a soulish man. ఓ ప్రభువా, నేను ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉండదలుచుకోలేదు. Even when you judge yourself, even when you repent also, discouragement can come. కాబట్టి మనం తీర్పు తీర్చుకునేటప్పుడు కూడా, మనం మారు మనసు పొందేటప్పుడు కూడా నిరుత్సాహం రావచ్చు. No, we should not be discouraged. మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. The sign of a soulish man. ఎందుకంటే అది ప్రకృతి సంబంధమైన వ్యక్తి గుర్తు. Spiritual man will not be discouraged. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎప్పుడు నిరుత్సాహపడ్డు. Spiritual man will judge himself, but will always have hope in God. ఆత్మ సంబంధం వ్యక్తి తాను తీర్పు తీర్చుకుంటాడు, కానీ ఎప్పుడు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటాడు. Yeah, you know the repentance of Peter and Judas. మీకు తెలుసా, పేతురు ఏ విధంగా మారు మనసు పొందాడు, యోధా ఏ విధంగా మారు మనసు పొందాడు. Peter also did sin by denying him. పేతురు కూడా నేను ప్రభువుని ఎరగను అని పాపం చేశాడు. Judas betrayed him. యోధా కూడా ఆ విధంగా ప్రభువుని అప్పగించాడు. Both felt sorry. ఇద్దరు కూడా ఎంతో విచారపడ్డారు. Both of them felt remorse, it says. కాబట్టి వాళ్ళు ఇద్దరు కూడా ఎంతో దుఃఖపడ్డారు. But Peter felt remorse, had that sorrow, and came to Jesus. కానీ పేతురు ఆ దుఃఖంతో ప్రభు దగ్గరికి వచ్చాడు. But then on the other hand, he went into worldly sorrow. It was not a godly sorrow. కానీ యోధా అయితే లోకానుసారమైన దుఃఖం కలిగి ఉన్నాడు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉన్నాడు. When you have this worldly sorrow, you will go and commit suicide like Judas. కాబట్టి లోకానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉన్నట్లయితే యోధా లాగా వెళ్ళి మనం ఆత్మహత్య చేసుకుంటాం. That is a sign of a soulish man. అది ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తి గుర్తు. Discouragement is worldly sorrow. It will lead to death, Bible says. కాబట్టి మనం నిరుత్సాహపడి లోకానుసారమైన దుఃఖం గుండా వెళ్తే అది మరణానికి దారితీస్తుంది. So there are so many things that we can talk about, dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు. So many things in our life, so much the Lord is telling us, and there is so much that కాబట్టి ప్రభు మనకి చెప్పాల్సిన చాలా ఉన్నాయి, ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. There is so much. ఎంతో ఉంది. We can't cover everything. కాబట్టి అన్ని మనం ఒకేసారి మాట్లాడుకోలేము. If you listen to the Holy Spirit will tell you that is foolishness. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మనం విన్నట్లయితే ఏంటి ప్రకృతి సంబంధమైన చెప్తాడు. This is foolishness. ఇది ప్రకృతి సంబంధమైనదని చెప్తాడు. No, you have to become a spiritual person. లేదు నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఆత్మ సంబంధిగా మారాలి. You should not save that life. You should not find that life. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవటం కాదు, దాన్ని పోగొట్టుకొని దాన్ని You should look so that you may get eternal life. కాబట్టి నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే దాన్ని దక్కించుకుంటావు. Just like Jesus, it says that Jesus, he poured out his soul to death. In Isaiah 53 we read. యెషయా 53లో తన ప్రాణాన్ని ధారపోసినని ఉంటుంది. He poured out his life, his soul into death. కాబట్టి తన ప్రాణాన్ని మరణమంత వరకు ఆయన ధారపోసాడు. This is something very, very important. ఎంతో ప్రాముఖ్యమైన విషయం. We have to pour out our life to death. కాబట్టి మన ప్రాణాన్ని మనం మరణించే వరకు ధారపోయాలి. May the Lord help us to become
spiritual people from soulish people. కాబట్టి మనము ప్రకృతి సంబంధులుగా ఉండకుండా ఆత్మ సంబంధులుగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you, we praise you, Lord, we bless you, we worship you. తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం ప్రభా. Dear Lord, I recognize and many of us recognize that there is so much soulishness in us, Lord. మా ప్రియ ప్రభువా, నాలో మాలో మేము గుర్తించింది ఏంటంటే ఎంతో ప్రకృతి సంబంధమైన ఆత్మ మాలో ఉంది ప్రభువా. Lord, we pray that you would give us light and change us to become spiritual people. ప్రభువా, మా మీద మాకు వెలుగు దయచేసి మేము ఆత్మ సంబంధులుగా మారటానికి మాకు సహాయం చేయండి. Mercy on us. మా యందు కనికరం ఉంచండి ప్రభువా. In the name of Jesus, Lord, we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.